ఈ వీడియో అయితే మా అమ్మగారి ఫ్రెండ్ రానాంటీ గారి కోసం. ఎందుకంటే ఆవిడకి తూన అంటే ఏంటో తెలియదని చెప్పారనమాట. ఆంటీ నేను కూర వండుకున్నాను తూన అంటే ఏంటమ్మా నాకు తెలీదు అని అడిగారు. అందు గురించి నేను వీడియో చేస్తున్నాను. మామూలుగా అయితే నార్మల్ నూనె వేస్తాను, కానీ చేపల కూరలో అయితే కొంచెం ఆవాల నూనె బాగుంటుందని చెప్పి ఆవాల నూనె వేస్తున్నాను అనమాట. సూపర్గా టేస్ట్ ఉంటుంది చేపల్లో ఇది వేస్తే. ఇందులోని నూనె వేయగానే కొంచెం జీలకర్ర వేసుకొని, మామూలుగా అయితే ఉల్లిపాయ ఒకసారి, పచ్చిమిరపకాయ ఒకసారి, టమాటా ఒకసారి అన్నీ వేరువేరుగా వేపుకుంటారు. అలా వేపుకోవాల్సిన పని లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ అన్ని ముక్కల కిందకి వస్తే అన్నీ ఒకసారి వేస్తానమాట. ఎందుకంటే తొందరగాను అయిపోతుంది. చేపల కూరకి ఇట్లా వండుకుంటే టేస్టీ కూడా బాగుంటుంది అనమాట. టూనా ఫిష్ అండి వండుకొని తినే కొద్దీ భలే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక ముళ్ళు ఉండదు. ముళ్ళు లేని అంటే కొంతమంది ముళ్ళు ఉండడం వలన చేపలు తినడం మానేస్తారు. ఇలాంటివి అయితే మనం చాలా ఇంట్రెస్ట్గా తినచ్చు అనమాట. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అయితే ఏమి వాడను. ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. ఎందుకంటే మసాలాలు ఎక్కువ తినడం వల్ల కడుపులో మంట కూడా ప్రాబ్లం అయిపోతుంది. అందు గురించి అయితే ఏం తిన్నా అసలు ఈ కూరకి మసాలాలు అవసరం కూడా లేదనమాట. కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు చాలు ఆ మాత్రం. ఓకేనా? వీలైతే మనం కొంచెం కరివేపాకు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకేనా? టూనా అన్నది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చేప ఏ టైంలో ఎలా తిన్నా సరే మంచిది అనుకోండి, కానీ ఈ టూనా ఫిష్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. చూడండి మటన్ ముక్కల్లాగా ఎలా ఉందో చాలా బాగుంది. టేస్ట్ బాగుంటుంది, లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా ఒక డబ్బా వేస్తే సరిపోదండి, అందుకే 2 డబ్బాలు అయితే వేసేస్తున్నాను. చూసారా ఎలా ఉందో? అది చూడడానికి అలా ఉన్నది అనుకుంటున్నారు, నోట్లో పెట్టుకొని తింటా ఉంటే అబ్బా వావ్ ఇంకా తినాలి అనిపిస్తుంది తెలుసా. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా? డ్యూటీకి అయితే వండేసుకొని అన్నం కూడా తెచ్చేసుకున్నాను రైస్లో వేసుకొని. ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, ఇంకా డైరెక్ట్ అన్నం తినేద్దామని చెప్పి చాలా ఆతృతగా, తూన అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ఆతృతగా తెచ్చేసుకొని తినేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చూసారా? ముక్కలు మధ్యలోని మటన్ ముక్కల్లా తగులుతుంది తోన. టేస్ట్ ఎవరికైనా కావాలి అనుకుంటే గనక ఈ రకంగా చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేయడం మర్చిపోద్దు. నేను వేసాను కానీ వీడియోలో చెప్పలేదంటే. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ రానండి.